హలో గాయ్స్, వెల్కమ్. ఈరోజు క్లాస్లో మనం జావాని బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క మార్క్స్ గ్రేడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఒకసారి చూద్దామండి ప్రోగ్రామింగ్ ద్వారా. ఓకే, సో వెరీ సింపుల్ థింగ్. కాకపోతే రియల్ టైంలో కోడ్ ఎలా రాస్తారు? సో దట్ ఈస్ ఫర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇట్ ఓకే? సో పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైతే ఇప్పుడు చూడండి గైస్, ఒక చిన్న పాయింట్, ఒక టిప్ చెప్తాను, ప్రో లెవెల్ టిప్. ఓకే, అదేంటంటే ప్రో టిప్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఐటీ ఇండస్ట్రీలో వెళ్తారో ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే మీరు లాగిన్ చేస్తారో ఫస్ట్ చేయాల్సిన పని ఏందంటే, మీ యొక్క ఈమెయిల్‌ని చూడడం. అర్థమైందా? సో, ఎప్పుడైతే మీ యొక్క ఈమెయిల్‌ని చూస్తారో దాని అర్థం ఏందంటే, ఏదైనా అప్‌డేట్స్ వచ్చాయా? టాస్క్ రిలేటెడ్ మీరు ఐటీ కంపెనీలో ఎలా ఉంటుందంటే, మీరు ఇది చేయండి, అది చేయండి, ఎవరొచ్చి మాన్యుయల్‌గా చెప్పరండి. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్‌గా ఈమెయిల్ పంపించేస్తారు. ఆ ఈమెయిల్‌ని మీరు ఏం చేయాలా? ఫస్ట్ వెళ్ళగానే మీ సిస్టమ్‌లో లాగిన్ కాగానే చేయాల్సిన పని ఏందంటే, యూ హావ్ టు చెక్ యువర్ ఈమెయిల్. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? ఓకే, ఈమెయిల్‌ని చెక్ యువర్ ఈమెయిల్. మీ యొక్క ఈమెయిల్‌ని చెక్ చేస్తున్నారు. ఇస్ ఇట్ ఓకే? దట్ ఈస్ వాట్ ఇస్ ఎ ప్రో లెవెల్ టిప్. ఓకే. నౌ ఒక రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎలా ఉంటాడంటే, ఏదన్నా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న లెవెల్‌లో కాదండి. మీకు సీనియర్ లెవెల్ మీరు డెవలపర్ కావచ్చు. అలాంటి పొజిషన్‌లో వెళ్ళిన తర్వాత మీరు ఒక టాస్క్‌ని ఎలా ఆలోచిస్తారు? అంటే ఇప్పుడు దిస్ ఈస్ వాట్ హియర్ మై టాస్క్ రైట్ నౌ. వాట్ ఈస్ ద టాస్క్ హియర్? ప్రోగ్రామ్ టు ఫైండ్ ద స్టూడెంట్ మార్క్స్ గ్రేడ్. ఇది నా యొక్క టాస్క్. ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇక్కడి నుంచి అంటే, ఫస్ట్ మీరు అవుట్‌పుట్‌ని డ్రా చేసుకోండి. ఫస్ట్ మీరు అవుట్‌పుట్‌ని రాయండి. దాన్ని బేస్ చేసుకొని ఇన్‌పుట్ రాస్తున్నారు. అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు కోడ్ రాస్తున్నారు. ఇస్ ఇట్ ఓకే? ఈ విధంగా ఇప్పటి నుంచి మీరు అలవాటు చేయండి. మీకు ఎలా ఉంటుందంటే దట్ వుడ్ బి వెరీ నైస్. ఏదైనా మీకు వర్క్ వచ్చినప్పుడు ఈవెన్ నో ప్రాబ్లమ్. మీ దగ్గర ఉన్న నోట్‌బుక్‌లో మీరు ఫస్ట్ రాయండి. ట్రయల్ అండ్ ఎర్రర్. నో ప్రాబ్లమ్. ఈ విధంగా అవుట్‌పుట్ ఉంటే బాగుంటుంది. అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ద రియల్ టైమ్ ఇంజినీరింగ్. రియల్ టైమ్ మీరు వర్క్ చేస్తున్నారు. హోప్ యూ గాట్ దీస్ థింగ్స్. నౌ ఇప్పుడు చూద్దాం. నౌ ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏందంటే ప్రోగ్రామ్ టు ఫైండ్ ద స్టూడెంట్ మార్క్స్ గ్రేడ్. మరి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి అవుట్‌పుట్ డ్రా చేస్తాను. సో యాస్ పర్ మై ఓకే గివెన్ గైడ్‌లైన్స్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు డ్రా ద అవుట్‌పుట్ హియర్. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానండి, అవుట్‌పుట్‌ని డ్రా చేస్తాను. ఫస్ట్ లెట్ ఇట్ బి హౌ మై అవుట్‌పుట్ లుక్స్ లైక్. నా అవుట్‌పుట్ ఎలా ఉండాలో. ఇస్ ఇట్ ఓకే? సో నౌ ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ విల్ ఆస్క్ మీ, కంప్యూటర్ నన్ను ఏం అడగాలంటే ఎంటర్ యువర్ హెచ్‌టిఎంఓ అంటే హాల్ టికెట్ నంబర్. సంథింగ్ లైక్ దట్. నేను ఏదో ఒకటి జస్ట్ రాండమ్‌గా నంబర్ ఇచ్చేసాను. అగైన్ ఆఫ్టర్ దట్ ఎంటర్ యువర్ నేమ్. మీ యొక్క నేమ్ ఇచ్చేయండి. సో హియర్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ మై నేమ్ సాగర్. సో నౌ ఎంటర్ యువర్ ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్ట్స్ కాబట్టి మీ యొక్క ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్‌లో చాలా సబ్జెక్ట్స్ వస్తాయి. లేదా డిగ్రీ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయండి. ఐ వుడ్ లైక్ టు గో అండ్ టేక్ సంథింగ్ సింపుల్ సబ్జెక్ట్స్ తీసుకుంటాను. జస్ట్ లైక్ ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్స్ తీసుకుంటాను. ఎంటర్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎంటర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను సంథింగ్ ఏదో రాండమ్ నంబర్ ఇచ్చేసాను. నౌ ఎంటర్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్ లో కూడా మీరు మీ యొక్క మార్క్స్ ని ఎంటర్ చేయండి. ఏదో రాండమ్ గా నంబర్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఓకే? సో నా అగైన్ ఎంటర్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా నేను ఏం చేశాను, మరి రాండమ్ గా సంథింగ్ ఏదో ఒక నంబర్ ఇచ్చేసాను. ఇస్ ఇట్ ఓకే? సో ఇంతవరకు మీరు చేయాల్సిన పని. తర్వాత నాకు ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ అనేది రావు. మరి ఏ విధంగా ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ వస్తుంది నాకు? హౌ ఇట్ వుడ్ బి అంటే, ఇది మీరు ఇన్పుట్ ఇచ్చారు. మీరు ఏం చేశారండి, కంప్యూటర్‌కి ఈ పార్ట్ అంతా మీరు ఇన్పుట్ ఇస్తే, ఐ మీన్ అవుట్‌పుట్ పార్ట్‌లో నాకు తర్వాత వచ్చే అవుట్‌పుట్ ఎలా ఉండాలో అంటే సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ నుంచి స్టూడెంట్ అది సంథింగ్ లైక్ దట్ రిజల్ట్, లేదా ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, ఇక్కడ నుంచి హియర్ వాట్స్ ద థింగ్, స్టూడెంట్ మార్క్స్ గ్రేడ్. ఓకే, ఇదే హెడ్డింగ్ రాసుకుంటాం. ఇక్కడ నుంచి స్టూడెంట్ మార్క్స్ గ్రేడ్ లేదా లిస్ట్ వాట్ ఎవర్ ఇట్ మైట్. ఇప్పుడు నాకు సంథింగ్ ఒక లైన్ రావాలా. తర్వాత హాల్ టికెట్ నంబర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అండి, 101 తీసుకున్నాం. ఓకే, నేమ్ నేమ్ ఏముంది ఇక్కడ నుంచి మనకు సాధారణ తీసుకున్నాం. సో తర్వాత మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఈ విధంగా నాకు అవుట్పుట్ రావాలండి. ఓకే, మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 65. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్ ఎంత తీసుకున్నాం మనం, 85 తీసుకున్నాం. Okay, so after that, here what I am going to take marks in chemistry.
సో మరి కెమిస్ట్రీ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 74 ఉన్నాయి. ఇంతవరకు ఓకే కదా? సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఏం రావాలా? టోటల్ మార్క్స్ రావాలా. ఏం రావాలండి? టోటల్ మార్క్స్. సో మరి టోటల్ మార్క్స్ రావడానికి నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి? ఐయామ్ గోయింగ్ టు యూజ్ దిస్ క్యాల్కులేటర్. ఓకే. సో మరి వాట్స్ ద వాల్యూస్ హియర్ వి గాట్? ఇట్స్ 65 ప్లస్ 85 ప్లస్ 74. Okay, 224 is the output. Output is say 224. Next one. నాకేం కావాలండి? ఇట్స్ అన్ యావరేజ్ మార్క్స్. ఓకే. యావరేజ్ మార్క్స్ ఎలా ఉంటాయి? సింపుల్. డివైడెడ్ బై 3 ఇచ్చేయండి. వాట్ ఎవర్ ద మార్క్స్, వాట్ ఎవర్ ద టోటల్ మార్క్స్ యూ గాట్, దట్ మార్క్స్ ఈస్ డివైడెడ్ బై 3. మీరు ఏం చేసిన డివైడెడ్ బై 3 ఇవ్వండి. వి గాట్ ఇట్స్ 74% వచ్చింది. 74.66. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి నేను జస్ట్ 74.66 అని రాసుకుంటాను. ఇస్ ఇట్ ఓకే? రైట్. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు నాకేం రావాలా? గ్రేడ్ రావాలి కదా! సో మరి గ్రేడ్ రావడానికి ఇక్కడ నుంచి ఒక చిన్న పాయింట్ నేను తీసుకుంటాను. ఫస్ట్ గ్రేడ్ ఇక్కడ నుంచి కంప్యూటర్ ఏం చేయాలంటే క్యాల్కులేట్ చేయాలి. హౌ ద గ్రేడ్ విల్ బి క్యాల్కులేటెడ్. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి నేను జస్ట్ గ్రేడ్ అని రాసుకోవచ్చు. ఐ వుడ్ లైక్ టు గో అండ్ రైట్ డౌన్ ఇట్స్ గ్రేడ్. ఇక్కడ హ్యాపీగా గ్రేడ్ రాయొచ్చు. కానీ ఈ గ్రేడ్ రావడానికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నాకు డిఫరెంట్ ఒక కండిషన్ తీసుకుంటాను. ఆ కండిషన్ ని బేస్ చేసుకొని నాకు గ్రేడ్ అనేది ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ కావాలి. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక చూడండి. దిస్ ఇస్ వాట్ ఇస్ లాజికల్ పార్ట్ కంప్లీట్ గా. మార్క్స్ ఇక్కడ నుంచి నాకు ఏం రావాలంటే ఇట్స్ ఏ గ్రేడ్. మార్క్స్ వర్సెస్ గ్రేడ్. ఓకే. మార్క్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్ లో. సో నేను ఇక్కడ జస్ట్ ఒక సంథింగ్ మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ లో ఖచ్చితంగా పాస్ కావాలా. పాస్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 35 అండి. గ్రేటర్ దాన్ 35 అండ్ యావరేజ్ మార్క్స్ అనేది యావరేజ్ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి సంథింగ్ లైక్ దట్ 80, ఓకే 85 తీసుకోండి. 85 కన్నా ఎక్కువ వచ్చిందంటే నాకు ఇక్కడ నుంచి గ్రేడ్ వుడ్ బి ఓ. ఓ మీన్స్ ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్. ఓ మీన్స్ ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్. ఓకే. నెక్స్ట్ వన్. అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయితే కావాలా కంపల్సరీ. అఫ్ కోర్స్ మీరు ఇది సింపుల్ ఇఫ్ లో పెట్టేయచ్చు. సార్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక ఎందుకంటే ప్రాక్టీస్ మోడ్ కాబట్టి ప్రతి ఒక్కసారి నేను ఇలాగే తీసుకున్నాను. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా పాస్ కావాలా. దీంతో పాటు యావరేజ్ అనేది ఎక్కడి నుంచి ఎంత వరకు ఉండాలి నాకు అంటే యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75 అండ్ యావరేజ్ అనేది లెస్ దాన్ 85 గిన అయినట్లయితే నాకు ఇక్కడ నుంచి రిజల్ట్ ఐ మీన్ గ్రేడ్ ఏ ప్లస్ రావాలి. ఇక్కడ గమనిస్తున్నారా? ఇక్కడ నేను ఈక్వల్ టు ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ మీరు ఈక్వల్ టు ఇవ్వకూడదు. ఇక్కడ ఈక్వల్ టు లేదంటే ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చుకోవాలి. రెండు ప్లేసెస్ లో మీరు ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చారు, ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చారంటే లాజికల్ ఎర్రర్ వస్తుంది. ఓకే. అవుట్పుట్ ఏదో వస్తుంది కానీ ఏదో వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద లాజికల్ ఎర్రర్. మరి అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయితే కావాలా. యావరేజ్ మార్క్స్ అనేది విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60 అండ్ యావరేజ్ అనేది లెస్ దాన్ 75 గిన అయినట్లయితే లెస్ దాన్ 75 అయితే ఏ రావాలి. మరి అగైన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ which is greater than or equals 35 and average is greater than or equals to 50 and average is less than 60 గిన అయినట్లయితే ఇక్కడ నుంచి నాకు ఏం రావాలంటే ఇట్స్ బి రావాలి. ఓకే. నా కంపల్సరీ నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంపీసీ అంటే అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ కావాలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ యావరేజ్ మార్క్స్ అనేది 35 నుంచి యావరేజ్ మార్క్స్ అనేది 50 లోపలగిన అయినట్లయితే నాకు ఇక్కడ నుంచి సి గ్రేడ్ రావాలి. ఓకే. సో నన్ ఆఫ్ దిస్ అసలు ఇంకా 30 యావరేజ్ అనేది 35 కన్నా తక్కువ వచ్చేస్తుంది. ఈ కేసులో నెక్స్ట్ కేసులో దాని అర్థం ఏంటంటే యావరేజ్ మార్క్స్ 35 కన్నా తక్కువ వచ్చింది. ఈ కేసులో నాకు ఏం రావాలా? ఫెయిల్ అని రావాలి. ఇస్ ఇట్ ఓకే? సో దిస్ ఇస్ వాట్ మై సినారియో హియర్. ఇది నా యొక్క సినారియో. మరి నేను దీన్ని ఏ విధంగా ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేసుకోవచ్చు? ఇదంతా దేనిపైన డిపెండ్ అయి ఉంది అంటే ఈ గ్రేడ్ పైన. ఇది చూడండి guys. So here these are the things which are dependent to the grade only. Is it okay? ఖచ్చితంగా గ్రేడ్ రావాలంటే ఇవన్నీ మీరు వాల్యూస్ ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదంతా మీరు ఏం చేయలేక జస్ట్ సార్ నాకు అవుట్పుట్ వచ్చేసిందంటే కాదు. ఇది ఎవరన్నా చేస్తారండి. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఎవరన్నా చేస్తారు. ఈ లొకేషన్ ఎవరన్నా చేస్తారు, నో ప్రాబ్లం. కానీ ఈ గ్రేడ్ అనేది ఇంపార్టెంట్. హోప్ యు గాట్ దిస్. మరి ఎలా మీరు చేస్తున్నారు? సో ఆ కండిషన్ అప్లై చేస్తున్నారు. మరి బేస్డ్ ఆన్ దిస్ థింగ్ అంటే బేస్డ్ ఆన్ దిస్ లాజిక్, ఈ లాజిక్ ని బేస్ చేసుకొని నాకు గ్రేడ్ ఎంత వస్తుంది? ఇప్పుడు నేను ఏ పొజిషన్ లో ఉన్నాను ఇక్కడ చూడండి. యావరేజ్ మార్క్స్ 74.66 ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, యావరేజ్ మార్క్స్ నాకు ఎన్ని ఉన్నాయి? 74.66 ఉన్నాయి.
ఇప్పుడు నా గ్రేడ్ ఏం రావాలో 74 ఎక్కడ ఉంది చూడండి. 74 ఎక్కడ ఉంది మనకు ఈ పొజిషన్ లో ఉంది. అవునా? లెస్ దాన్ 75 అంటే ఈ లొకేషన్ ఉంది. ఇప్పుడు నాకు గ్రేడ్ ఏమని దాని అర్థము హియర్ ఐ గాట్ ఏ గ్రేడ్. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందండి హియర్ ఐ గాట్ ద ఏ. ఇక్కడ నాకు అవుట్పుట్ వుడ్ బి సంథింగ్ లైక్ దిస్ గ్రేడ్ ఏ. ఓకే గాట్ దిస్. ఇట్ ఓకే పర్ఫెక్ట్ అంతే కదా రైట్. సో దిస్ ఈస్ వాట్ మై అవుట్పుట్. ఐ వాంట్ టు డిస్ప్లే ద అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్. ఒకసారి చూద్దామా మరి జావా కోడ్ రాసి ఎలా చేస్తారు మీరు. అఫ్ కోర్స్ మీరు జావా యూస్ చేయొచ్చు, ఇంకా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ అప్ టు యూ. ఓకే సో నా ఇప్పుడు ఇదే కోడ్ మనం జస్ట్ థియరిటికల్ చెప్తున్నాము. ఇప్పుడు మనం ప్రాక్టికల్ పార్ట్లోకి వెళ్తాం. సో మరి ప్రాక్టికల్ పార్ట్లో వెళ్ళాలంటే నాకు ఏ వేరియబుల్స్ కావాలో ఇక చూడండి guys. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఐ వాంట్ టు డిస్ప్లే హియర్, ఐ వాంట్ టు గెట్ హియర్. సో హాల్ టికెట్ నంబర్ నాకు వేరియబుల్ కావాలా. ఓకే 1 ఇక్కడ నాకు నేమ్ అని ఇంకొక వేరియబుల్ కావాలా. 2 మ్యాథ్స్ 3 ఓకే ఫిజిక్స్ సో హియర్ ఈ 4 అగైన్ కెమిస్ట్రీ 5 ఇస్ ఇట్ ఓకే. సో నెక్స్ట్ వన్ నాకు ఇక్కడ ఏముందండి హియర్ వి గాట్ ఇక్కడ టోటల్ మార్క్స్ ఉన్నాయి. టోటల్ టీఓటీ ఇంకొకటి ఉంది మనకు. టీఓటీ వుడ్ బి సంథింగ్ లైక్ దట్. సిక్స్ వేరియబుల్స్ కావాలా. దెన్ యావరేజ్ టోటల్ నాకు ఎన్ని కావాలి ఇక్కడ నుంచి 7 వేరియబుల్స్ ఐ వాంట్. టోటల్ నాకు 7 వేరియబుల్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ గ్రేడ్ కూడా ఉంది కదా. గ్రేడ్ నేను జస్ట్ యాజ్ ఎ స్ట్రింగ్ రాసుకుంటాను. నీడ్ నాట్ టు వరీ. ఓకే సో నౌ కమ్ టు ద పాయింట్ హియర్. ఇప్పుడు చూద్దాం ఎలా కోడ్ రాస్తున్నాను. మరి డైనమిక్ డేటా రీడ్ చేయడం కోసం నేను ఇక్కడ నుంచి స్కానర్ క్లాస్ ని యూస్ చేసుకుంటాను. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపోర్ట్ జావా డాట్ స్కానర్ క్లాస్ ఎక్కడ ఉంటుందండి యూటిల్ ప్యాకేజ్ లో ఉంటుంది. యూటిల్ డాట్ స్కానర్. ఓకే సో నా ఇప్పుడు ఏం చేస్తున్నాను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్లాస్ నేమ్ as టెస్ట్. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నాట్ ద బిగ్ థింగ్. ఓకే సో నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సే పబ్లిక్ స్టాటిక్ void మెయిన్ స్ట్రింగ్ అర్రే ఆర్గ్యుమెంట్స్. ఓకే సో నా ఇప్పుడు చూడండి guys, ఎవ్రీథింగ్ మీ ముందు నేను లైవ్ చేస్తున్నాను. దిస్ ఈస్ వాట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఏదో కాపీ పేస్ట్ చేయట్లేదు. ఎవ్రీథింగ్ వుడ్ బి మీరు నిజంగానే రియల్ టైం ట్రైనింగ్ నేర్చుకోవాలా అని అనుకున్నట్లయితే కింద నేను నంబర్ ఇస్తున్నాను ఆ డిస్క్రిప్షన్ లో. ఆ నంబర్ మీరు వాట్సాప్ చేసి ఇమ్మీడియట్ గా మీ యొక్క సీట్ ని రిజర్వ్ చేయండి. రియల్ టైం ట్రైనింగ్ రావాలంటారు. ఓకే రైట్. సో నౌ హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద స్కానర్ క్లాస్. న్యూ స్కానర్ system dot okay. After that so now here what should I do now, int నాకు ఏమేమి కావాలండి హాల్ టికెట్ నంబర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవునా కదా కమెంట్ చేస్తాను. ఐ వాంట్ టు డిస్ప్లే లైక్ దిస్ టీఓటీ. ఓకే గాట్ దిస్. నెక్స్ట్ వన్ నాకు ఇక్కడ నుంచి ఏం కావాలి ఇట్స్ డబుల్. ఇక్కడ నుంచి నేను యావరేజ్ అని తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద యావరేజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ స్ట్రింగ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్ట్రింగ్ ఎస్ గైస్ ఎన్ఎం అంటే నేమ్ అనేసి ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. మరి ఇప్పుడు నాకేం కావాలో ఒకసారి అవుట్పుట్ ని చూడండి. ఒకసారి మీరు అవుట్పుట్ ని గమనించినట్లయితే వాట్స్ ద థింగ్ హియర్ వీ హ్యావ్. ఇక్కడ నాకేముందండి ఇట్స్ ఏ హాల్ టికెట్ ఎంటర్ హాల్ టికెట్ నంబర్. ఈ పార్ట్ ని గమనించండి. ఎంటర్ హాల్ టికెట్ నంబర్, ఎంటర్ నేమ్, ఐ మీన్ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నంబర్, ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ హియర్. సో ఫర్ దిస్ నేను ఏం చేస్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద డేటా డైనమికలీ. డైనమిక్ గా డేటాని మీరు రీడ్ చేయాలా అని అనుకున్నట్లయితే సో డూ లైక్ దిస్. హియర్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ద లాజిక్ ఇస్ వెరీ వెరీ సింపుల్. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి HTML which is equal here I'm going to take something like this system dot yes guys system dot out dot println. Okay enter your hall ticket number in HTML hall ticket. ఇప్పుడు ఏం చేస్తున్నాను HTML is equals to sc dot next enter. ఎస్ గైస్ సో మరి ఇది ఈ స్కానర్ క్లాస్ గురించి మనం అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. ఏంది స్కానర్ క్లాస్, ర్యాపర్ క్లాసెస్ అంటే ఏంది, ఆటో బాక్సింగ్ అంటే ఏంది, ఆటో అన్బాక్సింగ్ అంటే ఏంది, ఎందుకు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, ఎక్కడ యూస్ చేస్తారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఓకే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వన్ ఏముందండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ యువర్ నేమ్. గమనించారా. సో హియర్ ఇప్పుడు నాకు ఎన్ఎం ఇస్ ఈక్వల్స్ టు జస్ట్ టైప్ ఎస్సీ డాట్ నెక్స్ట్ అంతే. ఎందుకు నెక్స్ట్ ఇంట్ మీన్స్ ఇంటీజర్ లో మార్చేస్తున్నా. నెక్స్ట్ మీన్స్ దట్ స్ట్రింగ్ కి మనకు రాపర్ క్లాస్ ఏంది ఇక్కడ జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అనే మెథడ్ ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ నాట్ ద రాపర్ క్లాస్, ఇట్స్ నెక్స్ట్ మెథడ్.
ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిందంటే స్ట్రింగ్ డేటా తీసుకుంటున్నారు. ఇంటీజర్ వస్తుందంటే నెక్స్ట్ ఏంటి తీసుకోవాలా? డబుల్ వస్తుందంటే నెక్స్ట్ డబుల్ తీసుకోవాలి. ఫ్లోట్ వచ్చిందంటే నెక్స్ట్ ఫ్లోట్ తీసుకోవాలి. లాంగ్ వచ్చిందంటే నెక్స్ట్ లాంగ్ అని తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అనేది స్మాల్ లెటర్స్. నెక్స్ట్ వచ్చే ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. ఓకే. నా కమ్ టు ద పాయింట్. ఎంటర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎంటర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. నౌ చెప్పండి. m is equals to sc dot next int. నెక్స్ట్ అగైన్ ఇట్స్ సిస్టమ్ డాట్ ఇక్కడ మనకి ఎక్కడైనా టైపో ఎర్రర్స్ ఉండొచ్చు. టైపో ఎర్రర్స్ మీన్స్ స్పెల్లింగ్ మిస్టేక్. లాస్ట్ ఎగ్జిక్యూషన్ లో చూద్దాం మనం. ఓకే. ఇట్ మైట్ బి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీడ్ నాట్ టు వరీ. ఎంటర్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఓకే. p is equals to sc dot next int I'm going to take. Next one. So system dot out dot println. Enter marks in chemistry. Enter marks in chemistry. Is it okay? Again, c is equals to sc dot next. ఇంతవరకు ఓకే కదా? చూడండి హియర్ వాట్ ఆర్ ద థింగ్స్. ఇంతవరకు నేను డేటాని అయితే రీడ్ చేయడం జరిగింది. ఇంతవరకు నేను ఏం చేశానండి? డేటా మొత్తం రీడ్ చేశాను. ఓకే. ఇప్పుడు నాకు టోటల్ ఉంది యాజ్ వెల్ యాజ్ యావరేజ్ కూడా ఉంది కదా. సో దట్స్ వై హియర్ ఐ డూ అంతే. ఇక్కడ నుంచి నేను టోటల్ అండ్ యావరేజ్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. దట్ విల్ బి వెరీ నైస్. సో హియర్ TOT is equals to m plus p plus c. I'm going to take. Next one. Average is equals to it's a double. ఇది ఏంటండి? డబుల్ ఎందుకు ఇచ్చాను ఇక్కడ? దట్ ఈస్ వాట్స్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. దట్ వుడ్ బి డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఇక్కడ నేను ఏం చేశాను? ఇక్కడ నుంచి డబుల్ TOT డివైడెడ్ బై 3 అని పెట్టుకున్నాను. ఐ మీన్ టోటల్ డివైడెడ్ బై 3. ఎందుకు 3 పెట్టాను ఇక్కడ? బికాస్ హియర్ వీ హ్యావ్ ఓన్లీ 3 మార్క్స్. మీ దగ్గర 4 మార్క్స్ ఉందంటే ఇక్కడ 4 పెట్టుకోండి. ఇక 10 ఉన్నాయంటే ఇక్కడ 10 పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఇస్ ద అవుట్పుట్ హియర్ వీ హ్యావ్? నెక్స్ట్ పార్ట్ ఇక్కడ చూడండి గైస్. ద నెక్స్ట్ థింగ్ హియర్ వీ హ్యావ్, గమనిస్తున్నారా? సో దిస్ ఈస్ వాట్ ద నెక్స్ట్ పార్ట్. ఇది మన యొక్క నెక్స్ట్ పార్ట్ వి క్యాన్ సే స్టూడెంట్ మార్క్స్ గ్రేడ్. ఐ వాంట్ టు డిస్ప్లే ద హెడ్డింగ్ లైక్ స్టూడెంట్ మార్క్స్ గ్రేడ్. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ద స్టూడెంట్ మార్క్స్ గ్రేడ్. సో దీని తర్వాత నాకు ఏముంది? ఇక్కడ నుంచి హెడ్డింగ్ ఐ మీన్ లైన్ ఉంది. సో ప్రింట్ఎల్ జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ద లైన్ లైక్ దిస్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ జస్ట్ ఎంటీగా ఇచ్చేయండి. ఎంటీ మీన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ నాకు జస్ట్ ఒక లైన్ వస్తుంది. ఇక్కడ గమనిస్తున్నారా? ఇక్కడ ఎంటీ లైన్ ఈస్ దేర్. అంటే ఏం లేదు, గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మీకు రావాలా అని అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తున్నారండి? జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఇచ్చేయండి. Now I want to display the output like this. చూడండి system dot out dot println. Here hall ticket number. మరి ఇక్కడ ఏ హాల్ టికెట్ నంబరు? జస్ట్ హాల్ టికెట్ నంబర్ ఎక్కడ ఉంది? మనకు డేటా ఎక్కడి నుంచి తీసుకున్నాం? మన హాల్ టికెట్ నంబర్ ఇక్కడ డేటా హియర్ వి ఆర్ గోయింగ్ టు టేక్. గమనిస్తున్నారా? సో మరి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కాంకాటినేట్ చేసేయండి. ప్లస్ సి లేదా కామా యూస్ చేస్తారు. జావా లేదా ప్లస్ యూస్ చేస్తారు. ఓకేనా? ప్లస్ HTML. That's it. Next one. Same again. System dot out dot println. చెప్పండి guys. తర్వాత ఏముంది? ఇక్కడ నాకు నేమ్ ఉంది. గమనిస్తున్నారా? వేర్ ఇస్ దట్? దిస్ ఇస్ ఫర్ ద నేమ్. ఎక్కడుంది? ఇక్కడ చూడండి. దిస్ ఇస్ ద నేమ్. హియర్ వి హావ్ హాల్ టికెట్ నంబర్. తర్వాత ఏముంది? మనకు నేమ్ ఉంది. హియర్ వి హావ్ ద నేమ్ ఇస్ దేర్. ఓకే. సో ఇక్కడ చూడండి. హియర్ వి హావ్ నేమ్, మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. సో ఫర్ దిస్ నేను ఏం చేస్తున్నాను? నేమ్ ఇక్కడ నుంచి కాంకాటినేట్ చేస్తాను. కాంకాటినేషన్ సంథింగ్ లైక్ దిస్. నెక్స్ట్ వన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ నేను తీసుకున్న వేరియబుల్ ఏంటంటే m. ఓకే. సో నెక్స్ట్ వన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎస్ ప్రింట్ఎల్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. మరి ఫిజిక్స్ కి నేను తీసుకున్న వేరియబుల్ ఏంటండి? Here what's the variable I have taken here? It's a p. Again system dot out dot println. Okay. So again marks in chemistry. I have taken now. Plus c. Okay. So now ఇప్పుడు చూద్దాం. Next one. Again system dot out dot println. Again total marks. So here ఇక్కడ నుంచి నాకు అవుట్పుట్ ఎలా డిస్ప్లే కావాలో టోటల్ మార్క్స్. మరి టోటల్ మార్క్స్ నేను తీసుకున్న వేరియబుల్ ఏంటంటే ఇస్ TOT.
అంతే కదా. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ తీసుకున్న వేరియబుల్ HTNO, నేమ్ తీసుకున్న వేరియబుల్ NM అండ్ సో ఆన్ లైక్ దట్. ఈ విధంగా నేను డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, వాట్ ఎవర్ ద వేరియబుల్స్ ఐ హావ్ టేకెన్ హియర్, దోస్ ఆర్ ద వేరియబుల్స్ ఓన్లీ. ఐ జస్ట్ కాల్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అంతే. నా ఇప్పుడు ఏం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యావరేజ్ మార్క్స్. ఇంతవరకు చాలా 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 ఈజీ. ఓకే, చాలా మంది ప్రోగ్రామింగ్ అంటే భయపడతారండి. ఏమీ లేదండి, చాలా సింపుల్, ఈజీగా మీరు అర్థం చేసుకోవాలంటే. ఓకే, నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను హియర్, వాట్ ఐ డూ నౌ, ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ నాకు 2 పార్ట్స్ ని కంప్లీట్ చేశాను. వాట్ ఆర్ ద 2 డిఫరెంట్ పార్ట్స్ ఐ హావ్ కంప్లీటెడ్ హియర్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద పార్ట్ 1. ఓకే, సో నెక్స్ట్ వన్, దిస్ ఈస్ నథింగ్ బట్ ద పార్ట్ 2. ఇది ఇంకొక పార్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద పార్ట్ 2. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఏ పార్ట్ నంబర్ 3. ఇది మాకు పార్ట్ నంబర్ 3. మరి ఈ పార్ట్ నంబర్ 3 డైరెక్ట్ గా వస్తుందా అంటే కాదు, దీనిపైన డిపెండ్ అయి ఉంది. బేస్డ్ ఆన్ దిస్ లాజిక్ ఓన్లీ, బేస్డ్ ఆన్ దిస్ లాజిక్ ఓన్లీ ఇట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్. మరి ఈ లాజిక్ కోసం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి అంటే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఏ, ఏం తీసుకుంటున్నాం అండి ఇక్కడ నుంచి, ఇఫ్ ఎల్స్ బ్లాక్ ని తీసుకుంటున్నాం, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ లాడర్ స్టేట్మెంట్. మరి లాడర్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ అంటే ఏంది, బ్లాక్ అంటే ఏంది? సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద కంప్లీట్ సబ్జెక్ట్ ఇన్ ద రియల్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతున్నారు, నేను తీసుకున్న చిన్న డెమో అండి, అంతే, స్మాల్ డెమో వి క్యాన్ సే. ఓకే, ఇట్ ఓకే రైట్. నా కమ్ టు ద పాయింట్. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఆల్రెడీ జావా, ఈ ప్రోగ్రామ్ ఎవరికి అర్థమవుతుంది? ఆల్రెడీ జావా లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. ప్యూర్లీ బిగినర్కి అర్థం కాదు. సో ఈవెన్ దో యు ఆర్ ఏ ప్యూర్లీ బిగినర్ ఆర్ నాట్, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నీడ్ నాట్ టు వరీ. మీరు రియల్ టైమ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలా, అది పాయింట్ టు పాయింట్ అని అనుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా ఎప్పుడు మీరు ఎన్రోల్ కాండి గైస్. ఓకే, సో నాకు కమ్ టు ద పాయింట్. నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే లాజిక్ ఏముంది ఇక్కడ మనకు, ఎంపీసి గమనించారా? ఎంపీసి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏవిజి అంటే యావరేజ్. ఇది ప్రతి ఒక్క దానికి రావాలి. ఓకే, నా కమ్ టు ద పాయింట్ హియర్. మరి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటి నుంచి మనం రాసుకుంటాం. ఇఫ్ ఎం ఈస్ గ్రేటర్ దాన్ 35, ఇక్కడ నుంచి నేను షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్ డబల్ ఆంపర్సెంట్ కావచ్చు, డబల్ పైప్ సింబల్ కావచ్చు, ఇలానే తీసుకోవచ్చు అండి, నీడ్ నాట్ టు వరీ, ఇలానే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేయడం బిగిన్ అయితే మన యొక్క వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ రైట్ నౌ. సో తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇట్స్ పి విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 35 అండ్ సి అంటే కెమిస్ట్రీ గ్రేటర్ దాన్ 35 అండ్ యావరేజ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నేను దీన్ని కాపీ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళా సేమ్ టైప్ చేయాలి కాబట్టి. ఇక్కడ నాకు లాజిక్ ఏముంది ఇక్కడ, హియర్ వాట్స్ ద థింగ్ హియర్ వి హావ్, ఇక్కడ చూడండి 85 ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 85, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 85 కి అయినట్లయితే అయితే ఇప్పుడు నాకు ఏం కావాలండి, వాట్స్ ద థింగ్ ఐ వాంట్ టు డిస్ప్లే, నాకు అవుట్పుట్ ఏం రావాలి ఇక్కడ నుంచి, హియర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, నాకు ఇక్కడ నుంచి గ్రేడ్ ఇస్ ఈక్వల్స్ టు ఓ. ఓ ఇస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్, ఓ ఇస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్, ఎక్సలెంట్ అని. ఒకవేళ ఇది కాలేదంటే ఎల్స్ స్పేస్ ఇఫ్, ఇప్పుడు నాకు ఏముంది ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి ఒకసారి గమనించండి. హియర్ యావరేజ్ అనేది 75 కన్నా గ్రేటర్ దాన్ 75 ఉంది, లెస్ దాన్ 85 ఉంది. ఓకేనా, మరి ఇదే ఇక్కడ రాసుకుంటాను, యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ 75 అండ్ యావరేజ్ ఇస్ లెస్ దాన్ 85 కి అయినట్లయితే అయితే ఏం కావాలి ఇక్కడ నుంచి నాకు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్. చూడండి గైస్, వితౌట్ ఎనీ కంపైలేషన్ డైరెక్ట్ గా ప్రోగ్రామ్ వెళ్ళిపోయాను. ఓకేనా, ఇది సింగిల్ టేక్ లో నేను చేశానండి, మీరు ఏదో టెన్షన్ పడద్దండి. ఓకే, దిస్ ఇస్ ద ఎంటైర్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇన్ ద సింగిల్ టేక్, దట్స్ ఇట్. ఓకే, నౌ కమ్ టు ద పాయింట్. ఎల్స్ అగైన్ ఇఫ్ కంప్లీట్ బ్లాక్ రాస్తున్నాను. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏముంది ఇక్కడ మనకు గమనించండి, ఇక్కడ నుంచి హియర్ 60 to 75 లోపల ఉంది, గమనించారా? హియర్ యావరేజ్ ఇస్ గ్రేటర్ దాన్ and
యావరేజ్ ఈస్ లెస్ దాన్ 75 గిన అయినట్లయితే నాకు అవుట్పుట్ ఏం రావాలండి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ గ్రేడ్ రావాలి మనకు. ఓకే, సో నెక్స్ట్ వన్ అగైన్ ఎల్సి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వన్ ఏముంది మనకు? ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఇది అన్నమాట. దట్ ఈస్ వాట్ సే 50 to 60. ఓకే, యావరేజ్ వాల్యూ నాకు ఎంత ఉందండి ఇక్కడ? 50 to 60 ఉంది. దట్ మీన్స్ యావరేజ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 50 అండ్ యావరేజ్ విచ్ ఇస్ లెస్ దాన్ 60 కింద అయితే నాకేం రావాలి ఇక్కడ? డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేడ్ ఇస్ ఈక్వల్స్ టు బి గ్రేడ్. ఓకే, నెక్స్ట్ వన్ అగైన్ ఎల్సే. ఇప్పుడు చూడండి, లాస్ట్ వన్ మనకేముందండి? 35. యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ 35 అండ్ యావరేజ్ ఇస్ లెస్ దాన్ 50 కి అయితే నాకేం రావాలి ఇక్కడ నుంచి? సి గ్రేడ్ రావాలి. 35 అండ్ యావరేజ్ ఈస్ లెస్ దాన్ 50 అయినట్లయితే ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గ్రేడ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు సి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఉందండి, గమనించారు ఇక్కడ? నథింగ్. ఇఫ్ వీ హ్యావ్ నథింగ్ హియర్, ఏమీ లేకపోతే నాకు అవుట్పుట్ ఏం రావాలా? ఫెయిల్ అని రావాలి. సో ఫర్ దిస్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి అంటే, ఇఫ్ వీ హ్యావ్ నథింగ్, నో నీడ్ టు రైట్ ఎనీ లాజిక్, జస్ట్ టైప్ హియర్ ఎల్స్. సింపుల్ ఎల్స్ బ్లాక్ లో మీరు ఏం చేస్తున్నారు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ నుంచి గ్రేడ్ ఇస్ ఈక్వల్స్ టు సింపుల్ టైప్ హియర్ ఫెయిల్. దట్స్ ఇట్. ఇస్ ఇట్ ఓకే? మరి నేను మెయిన్ మెథడ్ ని ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ మెయిన్ మెథడ్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో క్లాస్ ని ఓపెన్ చేశాను కాబట్టి క్లాస్ క్లోజ్ చేయడం జరిగింది. సో 2 కర్లీ బ్రేసెస్. ఇస్ ఇట్ ఓకే? సో దిస్ ఈస్ వాట్ మై ఎంటైర్ కోడ్ అండి. ఒకసారి ఇప్పుడు మనం లైవ్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈజ్ ఇట్ వర్కింగ్ వెల్ ఆర్ నాట్? షల్ వి ఒకసారి చేద్దామా? ఎస్ గైస్, చూడండి, గో టు ఫైల్, క్లిక్ ఆన్ సేవ్. నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను మీ ఇష్టం, మీరు ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఏ జావా ఎస్ఆర్సి అనే ఫోల్డర్ ఉంది. జావా ఎస్ఆర్సి ఫోల్డర్లో ఇక్కడ నుంచి నేను టెస్ట్ డాట్ జావా అని తీసుకుంటాను. ఎందుకు టెస్ట్ డాట్ జావా తీసుకున్నాను? బికాస్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ సెషన్. ఓకే, వాట్ ఎవర్ ద నేమ్ విచ్ ఇస్ క్లాస్, ఆ క్లాస్ నేమే ఉండాలి. సో దీనికి సంబంధించిన ప్రీవియస్ మీరు వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఇలా తీసుకోవాలనేసి. ఇట్ ఓకే? నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐ జస్ట్ ఓపెన్ ద అదే ఫోల్డర్ ఓపెన్ చేస్తాను, జావా ఎస్ఆర్సి ఫోల్డర్ ఓపెన్ చేశాను. హియర్ వి గాట్ ఇస్ ఏ టెస్ట్ డాట్ జావా. నా జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, టైప్ సిఎండి, ఎంటర్. సిఎండి టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను. హియర్ వి గాట్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు చూద్దామండి, మనకు సేమ్ అవుట్పుట్ వస్తుందా రాదా, అసలు ఏంది కదా ఒకసారి చూద్దామా? సో మరి ఇప్పుడు నేను కొంచెం కావాలంటే జూమ్ చేసి చూపిస్తాను. జావా సి స్పేస్ ఫైల్ ని కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా. yes, it will compile successful. Okay na, without any errors. Okay, very nice. Now java space test. Okay, ఇక చూడండి గైస్, నాకు ఇక్కడ ఏం అడుగుతుంది? ఓకేనా, హియర్ వాట్ ఇట్ విల్ ఆస్క్ మీ, ఎంటర్ యువర్ హాల్ టికెట్ నంబర్. సో ఇక్కడ నాకు హాల్ టికెట్ నంబర్ ఏముంది, ఇక్కడ ఏం తీసుకున్నాను యాజ్ దిస్ ఎగ్జాంపుల్. ఒకసారి చూడండి, హాల్ టికెట్ నంబర్ వుడ్ బి 101. నేమ్ సాధక్ తీసుకున్నాను. మ్యాథమెటిక్స్ లో 65, ఫిజిక్స్ లో 85 అండ్ కెమిస్ట్రీలో 74. ఇక్కడ సేమ్ లైన్ లో వచ్చింది, నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ లైన్ లో వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ద నెక్స్ట్ లైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇచ్చింది కదా, ఎల్ఎన్ మీన్స్ న్యూ లైన్ అని. ఎల్ఎన్ ఇవ్వకపోతే సేమ్ లైన్ లో వస్తుంది. ఓకే, నీడ్ నాట్ టు వరీ, దట్స్ నాట్ ద బిగ్ థింగ్. ఇప్పుడు నాకు 101 ఇచ్చాను, నేమ్ అడుగుతాను. సో ఐఎమ్ గోయింగ్ టు టైప్ మై నేమ్ సాధక్. మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ లో మార్క్స్ అన్ని 65, ఫిజిక్స్ లో మార్క్స్ ఎన్ని అండి 85, కెమిస్ట్రీలో మార్క్స్ ఎన్ని అండి 74. అదే కదా నేను ఇచ్చింది. షల్ వి గెట్ ద ఎంటైర్ అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్? చూడండి, స్టూడెంట్స్ మార్క్స్ గ్రేడ్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం మన యొక్క డ్రాయింగ్ లో. ఇక్కడ చూడండి. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ మీరు కంపేర్ చేసుకోండి కదా, ఎందుకంటే కంపారిజన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో హియర్ ఒకసారి బాగా గమనించండి, హాల్ టికెట్ నంబర్ 101 ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. ఓకే, నేమ్ సాధక్ వచ్చింది, నేమ్ సాధక్ ఇస్ దేర్. మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 65, మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 65. ఓకే, ఫిజిక్స్ 85, కెమిస్ట్రీ 70, కెమిస్ట్రీ 74, ఎస్ కెమిస్ట్రీ 74. అగైన్ టోటల్ మార్క్స్ ఇక్కడ నాకు 224 వచ్చింది, ఇక్కడ నాకు 224 వచ్చింది. యావరేజ్ మార్క్స్ 74.66. అగైన్ హియర్ వీ హ్యావ్ 74.66.
ఓకే. ఇక పక్కన వాల్యూ దట్ ఈస్ వాట్ నెగ్లిజిబుల్ అనవసరం, మీకు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ, గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ. ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ఫర్ ద రియల్ టైమ్ కోడింగ్ వీ క్యాన్ సే అండి. అంటే ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ మీరు అవుట్పుట్ ని డ్రా చేయండి. బేస్డ్ ఆన్ దిస్ అవుట్పుట్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు టైప్ ద కోడ్. అంతేగాని మీకు ఏదో కోడ్ ఇచ్చారు, మీరు అవుట్పుట్ రాస్తున్నారు, కోడ్ రాసిన తర్వాత అవుట్పుట్ చూద్దాంలే అలాంటి వద్దు. ఓకేనా? సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఇమ్మీడియట్ గా మీరు కమెంట్ చేయండి. ఓకే. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఇస్తాను. డైరెక్ట్‌గా మీరు ఆ వాట్సాప్ నంబర్‌ని కూడా మీరు వాట్సాప్ చేసి మీ యొక్క సీట్‌ని మీరు బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ గైస్. మరి మనం నెక్స్ట్ క్లాస్‌లో మీట్ అయిదాం. హావ్ ఎ గ్రేట్ డే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్ యూ అండ్ బై బై.